హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే ఫ్రెండ్స్. ఎండాకాలం ముచ్చట్లు చెప్పుకుంటున్నాం కదా. ఈ ఎండాకాలం ముచ్చట్లలో భాగంగా ఈరోజు నేను ఆ ఎండాకాలంలో సాయంత్రాలు పిల్లలు పెద్దలు ఎలా కాలం గడిపేవాళ్ళు, ఎలా కాలక్షేపం చేసేవాళ్ళు, ఎలా వాళ్ళ వాళ్ళ పనులను చేసుకునేవాళ్ళు అనేది కొంచెం మాట్లాడతాను, నాకు తెలిసిన విషయాలు. ఎండాకాలంలో అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు ఈవినింగ్‌లో అంటే సాయంత్రము 4, 3:30 నుంచే సాయంత్రం పనులకు వాళ్ళు మొదలుపెట్టేసేవాళ్ళు. అంటే ఏంటి మరి సాయంత్రం పనులంటే ఏంటి అంటే, సాయంత్రానికి అందరికీ మళ్ళీ వంట చేసేవాళ్ళన్నమాట. అందరికీ అప్పుడు ఏంటంటే ఇప్పట్లాగా వండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం అట్లా లేదు. మళ్ళీ వండుకోవాల్సిందే తాజాగా. మళ్ళీ ఎక్కువ మందే ఉండేవాళ్ళు, పెద్ద కుటుంబాలే ఉండేటివి. సో అందరికీ మళ్ళీ అన్నం, కూరలు వండాలి. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కాస్త మెత్తటి అన్నం, మెత్తటి కూర వాళ్ళు తినేది వండాలన్నమాట. అలా ఇంకా ఎవరికైనా ప్రత్యేకమైన పథ్యం లాంటి కూరలు ఉంటే అవి కూడా చేసి పెట్టాలి. మరి ఇవన్నీ ఎలా చేసేవాళ్ళు అప్పుడు? ఏంటంటే పనులు అందరూ కలిసి, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పనుల్లో పాలు పంచుకునే అవకాశం అయితే ఉండేది. నిజానికి ఇంటి గృహిణి పైన ఎక్కువ భారం పడేది అప్పుడైనా ఇప్పుడైనా. కానీ కొంతవరకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనిషి ఒక సహాయం చేసే వీలు ఏర్పాటు ఉండేది. ఎలా అంటే అప్పుడు ఇప్పట్లాగా ఇంత చిన్న వంటగదులు కావు. ఇంటి వెనకాల, ఇంటి ముందు, 4 పక్కల ఇంటికి స్థలం ఉండేది. అంతేకాకుండా ఇంటి వెనకాల చెట్లుండేవని చెప్పాను కదా. ఇంటి వెనకాల, ఇంటి ముందు కూడా చెట్లుండేవి. అలా వాళ్ళు ఇప్పుడు ఏదైనా కూరగాయలని కట్ చేయాలనుకోండి, కూరగాయలని కోయడానికి కత్తిపీట తీసుకొని ఆ కూరగాయలు శుభ్రంగా కడుక్కొని వెళ్తే, ఇప్పట్లాగా ఇంత కడిగే పని కూడా లేదప్పుడు. ఇన్ని క్రిమిసంహారక మందులు లేవు, ఇన్ని రసాయనిక ఎరువులు లేవు. అలా ఇట్లా ఇప్పట్లాంటి ఇన్ని చేతులు మారి కూడా వచ్చేవి కాదు. అప్పటి కూరగాయలు దాదాపుగా వాళ్ళ కళ్ళెదురుగా పండినవే ఎక్కువ. అవి ఎంతో సురక్షితమైనవి. వాళ్ళు వాటిని మామూలుగా నీళ్ళతో కడిగేసుకొని చక్కగా కోసుకునే వాళ్ళు అన్నమాట. అవన్నీ కడుక్కొని ఏ చెట్టు కిందో కూర్చొని ఇంట్లో ఎవరో ఒకరు అక్కడ కోస్తూ ఉండేవాళ్ళు. మరొకరు రోట్లో అల్లం వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని దంచుతూనో, ధనియాల పొడిని దంచుతూనో కబుర్లు చెప్పేవాళ్ళు. ఇంకొకరు పొయ్యి రాజేస్తూ అక్కడ వీళ్ళకి కావాల్సిన ఏదైనా టీయో లేకపోతే సాయంత్రానికి కావలసిన స్నాకో ఇలాంటివి తయారు చేసేవాళ్ళు. మరొకరు ఇలా ఎంత ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ మంది పనిచేసేవాళ్ళు అన్నమాట. అందుకని పని భారం అనేది ఎక్కువగా పడకుండా అందరూ సాయంగానే ఉండేవాళ్ళు. ఎవరు కూడా అలా కూర్చొని టైంపాస్ చేసేవాళ్ళు కాదు. కొంతవరకు ఇప్పుడు ఏంటంటే అన్నీ వచ్చాయి కదా పరికరాలు. ఇంకేంటమ్మా నువ్వు చేసేసుకో అన్నట్టుగా గృహిణి పైన భారం వేస్తున్నారు. ఏముందిలే గ్రైండర్లో నువ్వే దంచేసుకో, గ్రైండర్ ఉంది కదా దాంట్లో పట్టేసుకో. ఏముందిలే ఇది ఈ పరికరం ఉంది కదా అది అంటే, అన్ని పరికరాలు ఉన్నప్పటికీ ఒకే మనిషి కదా అండి ఆమె. ఎన్ని చేతులు ఉన్నాయి? లేవు కదా. అక్కడికి 4 పొయ్యిలున్న స్టవ్ ఒకటి కొనిస్తే అయిపోతుంది అనుకోవడం కూడా తప్పండి. ఆమె మైండ్ ఒకటే కదా. ఆమె తన మైండ్తో ఆలోచించి దేని తర్వాత ఏం చేయాలనేది ప్లాన్ చేసుకొని చేస్తూ ఉండాలి కదా. ఎంత స్ట్రెస్కి గురవుతుందో ఆలోచించండి. ఒకేసారి ఎన్ని పనులు చేయాలి. అలా ఒక్కరి మీద పని తోయవద్దు. ఆ ఇంట్లో నివసించే ప్రతి ఒక్క మనిషికి ఆ ఇంటి వంట చేసే బాధ్యతలో ఉంటుంది భాగం. ఆమెది ఒక్కతే బాధ్యత కాదు. అందరూ మనిషింత సాయం చేస్తూ ఉండాలి, పిల్లలైనా పెద్దలైనా. ఎందుకంటే వంట అంటే అదేదో అలా అనడమే తప్పండి. దాన్ని ఒక పదం వాడుతున్నారు ఎవరో కానీ, తమాషాకు కూడా వంటని అలా వాడకూడదు. వంట అనేది ఒక యజ్ఞం. అగ్నిని రాజేసి మనం చేసే వంట అనేది ఒక యజ్ఞం.
ఆ పని చేసేటప్పుడు ఎంతో పరిశుభ్రంగా పవిత్రమైన ఆలోచనతో చేయాలి. ఆ తర్వాత దాన్ని తినేటప్పుడు కూడా మన కడుపులో జరిగేది కూడా యజ్ఞమే. కడుపులో కూడా అగ్నిదేవుడు మనకు అన్నాన్ని అరిగించడం కోసం ఆ సమయంలో అక్కడ కడుపులో ఉండి మనకి ఈ అన్నాన్ని అరిగించి జీవశక్తిని ప్రసాదిస్తున్నాడు. కడుపులో కూడా యజ్ఞం జరుగుతుంది. కాబట్టి వండుకోవడము తినడం అనేది ఒక చాలా పవిత్రమైన విషయంగా భావించేవాళ్ళు వండేటప్పుడైనా తినేటప్పుడైనా గొడవలు లేకుండా మంచిగా మాట్లాడుకుంటూ సంయమనంతో ఉంటూ వాళ్ళు వడ్డించడము ఇలా ఒక ఆచారాలు అందుకు వచ్చాయి. కూర్చొని తినాలని, తినేటప్పుడు మాట్లాడకూడదని, అలా ఒక ప్రార్థన చేయడం కూడా అందుకేనండి. ఏం లేదు, జస్ట్ ఈ ఆహారంకి కృతజ్ఞతలు చెప్పుకోవడం కూడా ఎంతో పెద్ద ప్రార్థన. ఏది రాకపోయినా అలా మనము ఏదైనా ఒక విషయం మీద మనసును లగ్నం చేయడం కోసం అది ఒక నిమిషం నేను తినబోతున్నాననే సిగ్నల్ మైండ్కి వస్తుంది కదా. అప్పుడు మైండ్ ఏం చేస్తుంది, మన శరీరంలో ఉన్న జీర్ణ వ్యవస్థకు సిగ్నల్ ఇస్తుంది. నా ఆహారం తీసుకుంటున్నాను, నాకున్న అన్ని జీర్ణ రసాలు ఉత్పత్తి కావాలి, ఇది జీర్ణం అవ్వడానికి సహకరించమని అడగడం, ప్రార్థించడం. ఊరికే మనమేమీ పుట్టి పెరగడం లేదు. ఎన్నో మనకు కనిపించని అద్భుత దివ్య శక్తులు మనకు సహాయం చేస్తుంటే బ్రతుకుతున్నాం. అందుకని ఇట్లా ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళు మనల్ని బ్రతికించడానికి ఒక యజ్ఞం చేస్తున్నారు. ఇక అక్కడ ఆ యజ్ఞానికి వ్యతిరేకంగా ఎలాగైతే రామాయణంలో విశ్వామిత్రులు యజ్ఞం చేస్తున్నప్పుడు దుష్టశక్తులు ఆటంకపరిచాయో వాటిని నిర్మూలించడానికి రాముడు వెళ్ళాడు. అలాగే మనకు ఈ వంట చేసి పెట్టే వాళ్ళు కూడా ఎన్నో వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొంటూ అన్నింటినీ కాదని ముందుకు నడుచుకుంటూ ఏది లేకపోయినా దాన్ని సవరిస్తూ ఎన్నో లోటుపాట్లు ఉంటాయి వంటను పూర్తి చేయడానికి. మళ్ళీ అది శుభ్రంగా ఉండాలి, చక్కగా పక్వం కావాలి, ఉడకాలి. తర్వాత దాన్ని వాళ్ళకు ఎంతో శుభ్రమైన ప్లేట్లో వడ్డించాలి. ఇది చాలా ఉంటుంది వంట అంటే. మరి అలాంటప్పుడు అలాంటి శక్తులను ఎదుర్కోవడానికి ఆమె ఇల్లాలు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, అందరూ ఎంతో కష్టపడి వంట చేసినప్పుడు ఆ వంటని ఎంతో గౌరవించాలి. ఒక దైవ ప్రసాదంగా భావించి తీసుకుంటే మనకు ఖచ్చితంగా ఆహారం నుంచి మంచి శక్తి లభిస్తుంది మనసుకి, శరీరానికి. కాబట్టి వంట అనేది చాలా గొప్పది, మనల్ని బ్రతికించేది. కాబట్టి వంట గదుల్లో కాస్త ఎక్కువ విశాలంగా ఉండేటట్టుగా కట్టుకోవడం అవసరం. ఇతరులు ఎవరో ఒకరు ఇంట్లో ఉన్న వాళ్ళు సాయం చేసేలాగా, నలుగురు కలిసి చేసుకునేలాగా గదులు నిర్మించుకోవడం ఎంతో అవసరం. ఒక్కరి మీదే ఇంటి భారం వేయకుండా, వంట భారం వేయకుండా అందరూ కలిసి ఒక 2-3 గంటలు అక్కడ నిలబడి ఒక ఇల్లాలు, ఒక కోడలు, ఒక అక్క, ఒక తల్లి వంట చేస్తుంటే అలాగే చూస్తూ ఉండకుండా మిగిలిన వాళ్ళు సాయం చేయడం ఎంతో అవసరం. దయచేసి అందరూ కూడా ఇది తప్పుగా భావించకుండా ఇందులో ఉన్న విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.